హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4లో అవైలబుల్గా ఉంటుంది. అయితే చాలామందికి బెలినైటిస్ అంటే ఏంటో తెలియదు. బెలినైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటనేది చాలామందికి తెలియదు. సో ఈ వీడియోలో నేను బ్రీఫ్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. అసలు బెలినైటిస్ అంటే ఏంటి? యూజువల్గా మగవారిలో అంగం ముందరున్న చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం. దీన్నే ప్రొఫ్యూజల్ స్కిన్ అంటుంటాం. ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ వెనక్కి మూవ్ అవ్వదు. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం. ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం డయాబెటీస్. డయాబెటీస్లో ఏమవుతుంది అంటే అంగం ముందరున్న చర్మం, పైన చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, కింద చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఈ చర్మం ఏదైతే ఉందో వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అట్లా వెనక్కి ఫ్రీగా మూవ్ అయితే మనం దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తాం. కానీ చాలామందికి ఏమవుతుందంటే వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వదు, పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంది. కొందరికి పట్టేసినట్టుగా ఉంటుంది, కొందరికి సగం వరకే ఫ్రీగా మూవ్ అవుతుంది, కొందరికి అంగం చిన్నగా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది, కానీ అంగ స్తంభనైనప్పుడు మూవ్ కాదు. ఇవన్నిటినే మనం ఫైమోసిస్ అంటాం. అయితే ఈ మగవారిలో ఎప్పుడైతే డయాబెటీస్ అటాక్ అయిందో, ఎప్పుడైతే షుగర్ అటాక్ అయిందో అప్పుడు అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమవుతుందంటే షుగర్ అటాక్ కాగానే మనం యూరిన్లో పోసుకున్నప్పుడు యూరిన్లో ఉండే షుగర్స్ అన్ని ఇక్కడ అటాచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అటాచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న చర్మం ఏదైతే ఉందో ఈ ఎలాస్టిసిటీ క్వాలిటీ కోల్పోతుంది అన్నట్టు. ఆ చర్మం మామూలుగా ఎలాస్టిక్గా ఉండాలి, మనం ఎంత లాగితే అంత వెనక్కి రావాలి. బట్ ఈ డయాబెటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ పోతుంది, ఆ చర్మం మందంగా తయారైపోతుంది, థిక్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక షైనింగ్ అవుతుంది, చూడడానికి ఒక రకమైన రెడ్డిష్ ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుంది స్కిన్ కూడా. మీరు బాగా గమనిస్తే కనుక కలర్ చేంజెస్ కూడా మనం చూడొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు బలవంతంగా వెనక్కి చర్మాన్ని లాగడానికి ప్రయత్నం చేసినా, క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా, ఇంటర్కోట్ చేసినప్పుడు క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి. సో మనం వెనక్కి అన్నప్పుడు ఇక్కడ క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఆ క్రాక్స్ అనేవి ఏమైతాయంటే హీల్ అయినప్పుడల్లా చర్మం దగ్గరికి వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా చర్మం ఇంత వెడల్పుగా ఉంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత క్రాక్స్ ఫామ్ కావడం వల్ల చర్మం మెల్లమెల్లగా టైట్ అయిపోతుంది. సో దగ్గరికి అయిపోతుంది. దగ్గరికి అయిన తర్వాత వెనక్కి రాదు, ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి రాదు. బలవంతంగా వెనక్కి చేస్తే కనుక వెనకాలనే స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ ముందరికి రాదు. సో దీన్ని మనం బెలనైటిస్ అంటాం అన్నట్టు. అంతేకాకుండా ఈ బెలనైటిస్లో ఏమవుతుందంటే మనకు యూజువల్గానే లోపల స్మెగ్మా అని చెప్పి రెడీ తయారవుతూ ఉంటుంది. స్మెగ్మా ఇది ఒక చెమట రూపంలో ఉంటుంది, తెల్లటి జిగురు లాగా ఉంటుంది. అది మనం రోజు క్లీన్ చేసుకుంటుండాలి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి రాదు. సో వెనక్కి అనలేరు. వెనక్కి అంటే పెయిన్ఫుల్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసుకోవడానికి రాదు. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఇది మెల్లగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ స్మెగ్మా అనేది బయటికి రావడం, తెల్లటి జిగురులాగా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం బెలనైటిస్ అని, బెలనోపాస్టైటిస్ అని అంటుంటాం. సో దీనికి పర్మనెంట్ చికిత్స ఏంటి అసలు? ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. ఇది ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లమేషన్. అంటే ఇన్ఫెక్షన్ అంటే మన ఏదో బ్యాక్టీరియానో వైరస్ ఏదో అటాక్ అయ్యి ఆ చర్మం పాడైపోవడం కాదు, ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అన్నట్టు. ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. మళ్ళీ ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. కానీ తగ్గినప్పుడల్లా క్రాక్స్ ఫామ్ అయితే కాబట్టి వెడల్పున్న చర్మం స్లోగా దగ్గరికి అయిపోవడం వల్ల చర్మం అనేది వెనక్కి రాదు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే కొన్ని మందుల వల్ల జస్ట్ టెంపరీగా ఉపయోగం ఉంటుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఇది. సో పర్మనెంట్గా మనం ఏం చేస్తామంటే వీడి వరకు చర్మాన్ని తీసేసేయాలి. సో ఈ చర్మాన్ని తీసేసే మెథడే మనం చేసేది స్టేప్లర్ మెథడ్. దీన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ మెథడ్ అంటారు. ఈ కేఎస్ఆర్ ఏం చేస్తామంటే చర్మాన్ని తీసేస్తాం. ఇది జస్ట్ 5 minutesలో సర్జరీ కంప్లీట్ చేస్తాం. వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ అన్నట్టు. ఇమ్మీడియట్గా మనము ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, హ్యాపీ వెళ్ళిపోవచ్చు. సో తర్వాత సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఒకటి మనం క్లీనింగ్ చేసుకోవాలి, మంచిగా సోప్ వాటర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రెండోది ముఖ్యమైన ఇంపార్టెంట్, అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అంగస్తమన అయ్యిందంటే ఆ కుట్లు పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. మూడవది ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్కోర్స్ చేయకూడదు, కలవకూడదు, అట్లీస్ట్ 1 month వరకు. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే కనుక అది తొందరగా హీల్ అయిపోతుంది. 10 to 15 daysలో హీల్ అయిపోతుంది. అండ్ 10 to 15 daysలో మనం ఫ్రీ అయిపోతాం అన్నట్టు. సో ఎవరికైనా ఈ బెలనైటిస్ ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.